కంట్లో నలక పడిందని చిన్నారిని ఆసుపత్రిలో జాయిన్ చేస్తే అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి చిన్నారి ప్రాణం పోవడానికి కారణంగా అయ్యారు ఆనంద్ ఐ ఆసుపత్రి డాక్టర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన రవి, మౌనిక దంపతులు పటాన్ చెరువు సమీపంలోని బీరంగూడలో నివసిస్తున్నారు. రవి స్థానికంగా ఓ బోర్వెల్ ఏజెన్సీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె 6 ఏళ్ల హన్విక ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్రముక్క కంట్లో గుచ్చుకుంది. దీంతో చందానగర్లోని ఆనంద్ ఐ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పాపకు సర్జరీ చేయాలని హబ్సిగూడలో ఉన్న తమ బ్రాంచ్కు తీసుకువెళ్లాలని డాక్టర్లు రిఫర్ చేశారు. మరుసటి రోజు అన్వికను హబ్సిగూడలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సర్జరీ చేసే ముందు చిన్నారికి మత్తుమందు ఇవ్వాలని చెప్పి తీసుకువెళ్లి ముక్కు ద్వారా మత్తుమందు ఇచ్చి సర్జరీ చేశారు. కానీ మత్తు కారణంగా చిన్నారి ఎంతసేపటికి స్పృహలోకి రాలేదు. ఇంతలోనే చిన్నారి పరిస్థితి సీరియస్ గా ఉందని అన్విక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే రెయిన్బో ఆసుపత్రికి చిన్నారిని షిఫ్ట్ చేశారు. ఇంతలోనే అన్విక ఆరోగ్య పరిస్థితిపై ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బందిని విచారించగా రెయిన్బో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అన్విక కుటుంబ సభ్యులు వెంటనే రెయిన్బో హాస్పిటల్ వద్దకు వెళ్లగా పాపను తీసుకుని రాకముందే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. దీంతో అన్విక కుటుంబ సభ్యులు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్ద ఆందోళనకు దిగారు.